లోకంలో మనుషులు చేసేటువంటి క్రియలను గాని, వారి యొక్క ప్రవర్తనలు గాని, వారు ఆలోచిస్తున్నటువంటి విధి విధానాలు కానివ్వండి, భవిష్యత్తులో ఏమి చేయాలో ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు కానివ్వండి, మనిషి పూర్తిగా చెడిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఎంతగా చెడిపోయాడు అని మనం ఆలోచిస్తే, దేశద్రోహులుగా కొంతమంది, ప్రపంచాన్ని పాడు చేసి ప్రపంచం పైన గొప్ప ఆధిపత్యం సాధించాలని ఆశపడే వాళ్ళు మరికొంతమంది, దేశ ప్రజలను పాడు చేసి తన పెత్తనాన్ని చాటుకోవాలని రాజకీయ నాయకులు, ప్రజలు ఏ వర్గానికి చెందినవారైనా వారందరూ నన్ను కొనియాడాలి, ఆ కొనియాడే క్రమంలో ఎంత దుర్మార్గానికైనా తెగించే వాళ్ళు చాలా మంది మనకు కనబడుతున్నారు. ఒక రకంగా సమాజంలో మంచి ఉండడానికి బదులు చెడు ప్రవాహమై పారుతుంది అని చెప్పటంలో ఏమాత్రమూ సందేహం లేదు. నీచులుగా, దుర్మార్గులుగా, హత్యాపరులుగా, దేశాన్ని పాడు చేసేవారుగా, నరహంతకులుగా, తల్లిదండ్రులను హతమార్చే కుమారులుగా, కుమారులను పాడు చేసేటువంటి తల్లిదండ్రులుగా, భార్యను కడతీర్చేటువంటి భర్తలుగా, భర్తలకు విషం పూసి చంపినటువంటి భార్యలుగా, ఇలా ఏ రంగంలోనూ, ఏ జాతిలోనూ, ఏ దేశంలోనూ ఇలాంటి పరిస్థితులను గనక మనం చూసినప్పుడు, అందులో నుండి బయటకు వచ్చి బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి కొంతమంది మనుషులను గనక మనం చూసినట్లయితే, నిజంగా దేవుడు అన్యాయస్తుడేనండి అని ప్రశ్నిస్తున్నాడు.